హాయ్ ఫ్రెండ్స్, తమ్మనైలు చూసే ఉంటారు. ఈ కంపెనీ ఎంత కాలం ఉంటుంది? అయితే ఈ ప్రశ్నకి అర్థం ఉంది. ఎందుకనంటే భారతదేశంలో చాలా కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. చాలామంది కొన్ని కంపెనీలు సక్సెస్ కాకుండానే పోతున్నాయి. కొన్ని కంపెనీలు ఎంతో కొంత సక్సెస్ అయ్యి జనాన్ని ముంచిపోతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. అందుకనే జనం కూడా అలవాటు అయిపోయారు. ఏ కంపెనీ ఉండదు అని, ఏ కంపెనీ ఎక్కువ కాలం నడవదు అనేది అందరికి అర్థమైపోయిన విషయం. అయితే కొన్ని కంపెనీలు అంటే ఏళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి కొన్ని కంపెనీలు నడుస్తున్నాయి లీగల్గా, చట్టబద్ధంగా. ఉదాహరణకి ఆమ్వే, మోడీ కేర్, వెస్టేజీ, అట్లనే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్, హెర్బల్ లైఫ్, ఇట్లా కొన్ని కంపెనీలు లీగల్గా, చట్టబద్ధంగా కొంతకాలం పాటు నడుస్తాయి. అవి చట్టబద్ధమైన కంపెనీలు. ఎక్కువ కంపెనీలు వచ్చిన కంపెనీలు వచ్చినట్టు పోతూ ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరిని చేసే వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఏ కంపెనీలో ఉండవు అని అడగాల్సిన పరిస్థితి. అంటే యాక్చువల్గా భారతదేశంలో ఈ భౌతిక పరిస్థితి ఉంది కాబట్టి ఏ కంపెనీ వచ్చినా ఇది ఎంత కాలం ఉంటుంది అనే ప్రశ్న రావటానికి అవకాశం ఉంది. అయితే ఈ ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పవలసి వస్తే నేనేం చెబుతానంటే, మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోను ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలను. అయితే మీరు ఎలా చెప్పగలరు అంత ఖచ్చితంగా అంటే, ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ కంపెనీ పర్మనెంట్గా ఉంటుంది అని అంటే ఎలా చెప్పగలం అని అంటే, అసలు ఫస్ట్ ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి, అసలు ఈ కంపెనీ యొక్క స్వభావం ఏంటి, ఈ బిజినెస్ యొక్క స్వభావం ఏంటి అనేది మనకు అర్థమైతే ఇది ఎంతకాలం ఉంటుందో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. అయితే ఏంటి ఈ కంపెనీ తాలూకు స్వభావం అని అంటే, ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే వెబ్ అప్లికేషన్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటాం. ఈ పేరు ఎక్కడో ఉన్నట్టుంది, అంటే ఎప్పుడూ వింటున్నట్టుగా ఉంది. చాలామందికి తెలుసు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటాం. అవి ఎలానో ఫన్ అండ్ ఎర్న్ కూడా అలాగే ఒక సోషల్ మీడియా వెబ్ అప్లికేషన్. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఫన్ అండ్ ఎర్న్ ఉంటుంది. సో అట్లనే ఫేస్బుక్ ఎంతకాలం ఉంటుందో, లేదా ట్విట్టర్ ఎంతకాలం ఉంటుందో, లేదా ఇన్స్టాగ్రామ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఫన్ అండ్ ఎర్న్ కూడా ఉంటుంది. అయితే మీరు చెప్పేది నిజమేనా? ఆ యాప్లకు ఉన్నటువంటి స్థాయి ఫన్ అండ్ ఎర్న్ కూడా ఉందా అనే డౌట్ కూడా రావచ్చు. అయితే దీనికి మీరు ఎవరు చెబితే వింటారు అంటే, ఈ యాప్కి ఏ స్థాయి ఉందో తెలియాలంటే మనకి ఎవరు చెబితే అర్థమవుద్ది అంటే, ఏ రంగంలో అయినా. ఉదాహరణకి సినిమా రంగం ఉందండి, నేను సినిమా రంగానికి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళాలంటే నేను ఎవరిని అడగాలి అంటే, సినిమా రంగం ఎలా ఉంటుంది, మనం అక్కడ నిలబడతామా నిలబడలేమా ఇది తెలుసుకోవాలంటే సినిమా రంగంలో అనుభవం ఉన్న వాడిని మాత్రమే అడగాలి. అప్పుడు మాత్రమే మనం అక్కడ జీవన విధానం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా నేను మిలిటరీకి వెళ్ళాలనుకున్నాను, ఎవరిని అడగాలి? మిలిటరీలో పనిచేసిన వచ్చినోడ్నే అడగాలి. అక్కడికి నేను వెళ్ళి ఉండగలనా లేదా, అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది అని చెప్పగలుగుతాడు. అలానే ఇప్పుడు ఫన్ అండ్ ఎర్న్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పినప్పుడు ఈ యాప్ గురించి ఎవరు చెబితే నమ్ముతాం మనం అంటే,
ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు చెబితే మనకు అర్థం. ఇది అందరూ కాదనరు అనుకుంటా, ఇది అందరూ ఒప్పుకునే విషయమే కదా. ఎస్. అయితే ఇప్పుడు నేను ఎవరి చేత చెప్పిస్తానో చూడండి. మీకు సోషల్ మీడియాని మొత్తం కంట్రోల్ చేస్తుంది ఎవరు అనంటే గూగుల్ అనేటువంటి సంస్థ ఈ సోషల్ మీడియాని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి సంస్థ గూగుల్ కదా. కనుక సోషల్ మీడియా ప్లాట్ఫారం గురించి ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ అనుభవం ఈ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది అనంటే ఒక గూగుల్కి మాత్రమే ఉంటుంది కదా. ఎస్. అయితే గూగుల్ వాడిని ఫన్ అండ్ ఎర్న్ గురించి అడిగితే చెబుతాడా? ఎస్, చెప్తాడు. ఎలా చెబుతాడు అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ యాప్ అయినా కానీ ఎక్కడ ఉంటుంది? గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ఎవరిది? గూగుల్ సంస్థ, వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. కాబట్టి ఇక్కడ ఏ యాప్ హిస్టరీ అయినా గూగుల్ ప్లే స్టోర్కి తెలుస్తుంది, అంటే గూగుల్ సంస్థకు కంప్లీట్గా తెలిసి ఉంటుంది. అంటే ఫన్ అండ్ ఎర్న్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ యాప్ గురించి కూలంకషంగా తెలిసి ఉండే అవకాశం ఉంది. అవును, ఇంత కరెక్ట్గా ఎలా చెబుతున్నాం? సరే, తెలిసి ఉండే అవకాశం ఉంది, తెలుసుకోండి. ఈ యాప్ గురించి ఎందుకు తెలుసుకుంటారు వాళ్ళు అనే డౌట్ రావచ్చు. ఎస్, ఈ యాప్ గురించి ఎందుకు తెలుసుకుంటారనంటే ఈ యాప్ యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమైనప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకని? వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నడిపిస్తున్నటువంటి సంస్థ. అదే సోషల్ మీడియాలో ఒక బిజినెస్ అనేది ముందుకొస్తే ఆ బిజినెస్ గురించి కూడా వాళ్ళు ఒక అవగాహనతో ఉంటారు, అవగాహనతో ఉండారు. ఫన్ అండ్ ఎర్న్ గురించి పూర్తిగా వాళ్ళు అవగాహన చేసుకున్నారు. మీరెలా చెబుతారు అలా? ఎస్, ఇక్కడే మీకు ఒక విషయం ఏంటంటే ఫన్ అండ్ ఎర్న్ సంస్థ దేని మీద ఆధారపడి నడుస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి నడుస్తుంది. యూట్యూబ్ దేని మీద ఆధారపడి నడుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి నడుస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్ లేదంటే ఇన్స్టాగ్రాము అడ్వర్టైజ్మెంట్ దాని మీద ఆధారపడి నడుస్తున్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ అవన్నీ. ఫన్ అండ్ ఎర్న్ కూడా 100% అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి నడిచేటువంటి వ్యాపార విధానం. అయితే ఇక్కడ ఈ యాప్ గురించి గూగుల్ కంపెనీ పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ యాప్ ఎలా వెళ్ళబోతుందో వాళ్ళు ముందుగానే ఊహించి చూసి వాళ్ళు వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంట నిర్ణయం అంటే వెంటనే ఫన్ అండ్ ఎర్న్ యాజమాన్యాన్ని కాంటాక్ట్ చేశారు గూగుల్ సంస్థ. కాంటాక్ట్ చేసి వీళ్ళ తాలూకు వివరాలన్నీ తెప్పించుకొని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ని ఫన్ అండ్ ఎర్న్లో ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకొని టైఅప్ అయ్యారు. అంటే ఫన్ అండ్ ఎర్న్ యాజమాన్యం గూగుల్ సంస్థ టైఅప్ అయ్యి గూగుల్ యాడ్స్ కూడా ఫన్ అండ్ ఎర్న్లో ఇచ్చేదానికి అంగీకారం కుదిరింది. ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకో, అంటే అంత పెద్ద సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని తన గుప్పెట్లో పెట్టుకొని నడుపుతున్నటువంటి సంస్థ ఒక ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటి ఒక యాప్, సోషల్ మీడియా యాప్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటానికి అంగీకరించారు అంటే ఈ ఈ ఆర్గనైజేషన్ యొక్క శక్తి ఏంటి, తన భవిష్యత్ ఏంటి, ఎలా వెళ్ళబోతుంది, ఎలా ఎదగబోతుందో ముందుగానే చూడగలిగారు కాబట్టే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ఏంటి ఫన్ అండ్ ఎర్న్ తాలూకు ప్రత్యేకత అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సోషల్ మీడియాలన్నీ ఒక ఎత్తు, కానీ ఫన్ అండ్ ఎర్న్ మరొక ఎత్తు. ఎందుకని? ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటి సిస్టమ్ని కలుపుకొని నడుపుతున్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఫన్ అండ్ ఎర్న్ తాలూకు ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు ఎంతమంది అయితే ఉన్నారో
అంతమంది చేతుల్లో ఉన్న ఫోనుల్లోకి వెళ్ళబోతున్నటువంటి ఒక ఆర్గనైజేషన్గా గుర్తించారు కాబట్టే ఈ రోజున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటానికి ముందుచ్చారు. అని కొన్ని కోట్ల మంది యువకులు ఫన్ అండ్ ఎర్న్ని వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఊహించినటువంటి సంస్థ కాబట్టే వాళ్ళు ఆ విధంగా గుర్తించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, నేను ఫన్ అండ్ ఎర్న్ యాజమాన్యంతో డిస్కస్ చేశాను, మాట్లాడితే నాకు అర్థమైంది అంటే 2036 సంవత్సరం వరకు వాళ్ళు ఒక రూట్ మ్యాప్ గీసుకొని ఉన్నారు. వాళ్ళు ఈ యాప్ని ఎలా తీసుకువెళ్ళాలి, ఎలాంటి మలుపులు తీసుకురావాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలి, భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక గొప్ప ప్లాట్ఫారంగా దీన్ని నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఒక రోడ్ మ్యాప్ గీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉండారు అన్న విషయం అర్థమైన తర్వాత నిజంగా ఇది నెట్వర్క్ కాదు, ఇది భారతదేశంలో చాలా మంది నిరుద్యోగ యువకులకు ఒక ఆశాజ్యోతి. మనకి ఖచ్చితంగా ఎకనామికల్ ఫ్రీడమ్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక బిజినెస్ ఆపర్చునిటీ. ఇంత శక్తివంతమైంది కాబట్టే నేను చెబుతున్నా, మరలా చెబుతున్నాను, మీ అరచేతిలో ఈ ఆండ్రాయిడ్ ఫోను ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలం ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటిది మీ చేతుల్లో ఉంటుంది. ప్రతి సెల్ ఫోన్లో మీకు చూడండి, యూట్యూబ్ లేకుండా ఉండే ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోను. కానీ రాబోయే రోజుల్లో భారతదేశంలో కదండి, ప్రపంచంలోనే ఫన్ అండ్ ఎర్న్ యాప్ లేని మొబైల్ ఉండదు అని అంటే ఈ స్టేట్మెంట్ 100% అక్షరాల నిజం కాబోతుంది అన్న విషయాన్ని గుర్తించారు. కాబట్టే గూగుల్ సంస్థ వాళ్ళు ఈ సంస్థని గుర్తించటం జరిగింది. ఇది ఫ్రెండ్స్, అందుకనే ఈ యాప్ ఎంతకాలం ఉంటుందో ఏంటో ఈ యాప్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అవకాశాన్ని ముందుగా మీరు చేజిక్కించుకోండి. భవిష్యత్తులో మన జీవితాల మీద ఒక పెద్ద ప్రభావాన్ని వేయబోతున్నటువంటి యాప్ ఇది. చాలా తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి చాలామంది నెట్వర్క్ లీడర్స్ దీన్ని తక్కువగా చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక రెవెన్యూ షేరింగ్ ప్లాన్ వాళ్ళకి తెలియదు. అది తెలిస్తే ఇది చిన్న కాన్సెప్ట్ కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. రేపు వీడియోలో ఇంకా ఈ యాప్లో ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, బిజినెస్ ఎలా చేయాలి, ఎలా డెవలప్ కావాలి, ఎలా సక్సెస్ కావాలన్న విషయాలతోటి నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.